హలో అందరికి అయితే ఇవాళ నేను మమ్మీ కలిసి మాల్కి వెళ్తున్నాము నెక్సెస్ మాల్కి. ఎందుకు అంటే రీజన్ ఏం లే, మమ్మీ ఏవో కొన్ని షాపింగ్ చేయాలన్నారు. ఈ వ్లాగ్ ఇప్పుడు ఎందుకు అంటే ఫస్ట్ టైం నేను అమ్మ మాత్రమే వెళ్తున్నాము. ప్రతిసారి ఫ్యామిలీ అందరం వెళ్తాము, లేదా తమ్ముడు లేదా మా వారు. ఇప్పుడు నేను మమ్మీ మాత్రమే వెళ్తున్నాము. అసలు ఆ ట్రావెలింగ్ ఎట్లుంటుంది, అక్కడ మేము ఏం షాప్ చేస్తున్నాము, అసలు ఏం కొంటున్నాము అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను అమ్మ క్యాబ్లో స్టార్ట్ అయ్యాము. ఒకప్పుడు కుక్కట్పల్లికి ఇప్పుడు కుక్కట్పల్లికి చాలా చేంజ్ అయింది. 2 years అయింది అనుకుంటా నేను అసలు ఆ పక్క పోయి. మరి ఈ 2 yearsలో 1 year మధ్యలో 6 monthsకో 3 monthsకో ఒకసారి వెళ్ళాను. ఆ తర్వాత అయితే మొత్తం వెళ్ళనే లేదు కదా, చాలా చేంజ్ అయింది అనిపించింది. అయితే నెక్సెస్ మాల్కి వెళ్ళాం మేము. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఏదో సేల్ పెట్టి పంజాబీ డ్రెస్సెస్ అంట అమ్ముతున్నారు. అన్ని హ్యాండ్ వర్క్ ఉన్నాయి. అమ్మకైతే బాగా నచ్చినాయి. ఇంకా ఎంటర్ అవ్వడే వచ్చిన పని కానిచ్చేయాలన్నట్టు అమ్మ షాపింగ్ స్టార్ట్ చేసేసింది. ఇప్పుడైతే ఎంట్రన్స్ లో చూసింది అంతే, ఎందుకంటే ఇంకా చాలా చూడాలని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టింది. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం ఇప్పుడు పట్టుకున్న టాప్ ఇంకొక టాప్ తీసుకున్నారు. ఇది కాస్ట్ వచ్చేసి 1000 rupees పడింది. 1300 చెప్పారు. మమ్మీ బేరమాడి 1000 రూపాయలకి తీసుకుంది. మాల్స్ లో కూడా బేరం ఆడతారు అనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. అమ్మ 1000కే అడిగింది. అడగగానే వాడు ఓకే మేడం తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు. ఇంకా నేనైతే షాక్ అనమాట. లోపల మాల్స్ లోపల బ్రాండెడ్ వాటికంటే ఇవి చాలా బాగున్నాయి, హ్యాండ్ వర్క్ అట్లా అని చెప్పేసి. ఇంకా కొంచెం టీనేజర్స్ వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి, ఎందుకంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మెటీరియల్ అంతా చాలా బాగుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉంది. నార్మల్ మీడియం సైజ్ నుంచి 3XL 4XL వరకు అవైలబుల్ ఉండే, మంచిగా అనిపించినాయి. ఇదొకటి అమ్మ ఇవి 2 తీసుకుంది. వీటి 2 కాస్ట్ 2000 అయినాయి అనమాట. ఇంకా చాలా తీసుకుంది, కానీ ఇవి మాత్రం షూట్ చేయగలిగిన, ఇంకా అందుకే ఇది పెట్టాను. ఈ మాల్ వచ్చేసి 4M మాలే. 4M మాల్లో ఒక కేటగిరీలో నెక్సెస్ మాల్ ఉంది. చాలా చేంజ్ అయిపోయింది అసలు 4M మాల్ కూడా. నేను 1.5 year అయింది అనుకుంటా వెళ్ళి. అంతకు ముందు చాలా ఉండే, ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్లలో కూడా చాలా బ్రాండ్స్ తీసేశారు. డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చాయి. ఈవెన్ షాపింగ్ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ చాలా పెట్టారు. ఎప్పుడు ఉండే మ్యాక్స్ సెంటర్ అలాగే ఉంది, కానీ ఇంకా కొత్త బ్రాండ్స్ ఎన్నో వచ్చినాయి. అన్ని కలెక్షన్ కూడా అసలు ఎంత బాగా నచ్చినాయి. ఒక కళ్ళకి ఏది చూస్తే అది కొనాలనిపించింది. కానీ అన్ని డబ్బులు తీసుకెళ్ళలే, అన్ని తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. ఈ మాల్లో మన వాళ్ళు చాలా మంది కలిశారు. షాపింగ్ చేస్తున్నా, అటు ఇటు తిరుగుతున్నా ఎంత మంది కలిసారో అసలు. ప్రతి చోట చాలా మంది కలిసారు. ఒక 15-20 మంది దాకా కలిసినట్టున్నారు. చాలా హ్యాపీనెస్ అనిపించింది. కొంతమంది నన్నే గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అమ్మని మాత్రమే గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. కామన్ గా అసలు ఇద్దరి విషయంలో రాయలసీమ ఫుడ్ అనే విషయం కామన్ గా చెప్పారు. మస్తు హ్యాపీ అనిపించింది వాళ్ళందరినీ కలవడం. అందరికంటే హైలైట్ ఏంటంటే ఒక చిన్న పాప 2nd class ఏమో చదువుతుందంట. ఇంకా తను నన్ను గుర్తుపట్టి అక్క నువ్వు షార్ట్స్ చేస్తావు కదా అని చెప్పి అడిగి ఎంతసేపు ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ నాతో మాట్లాడుతూ ఆఖరిలో వెళ్తూ కూడా పని కట్టుకొని పిలిచి మరీ బాయ్ చెప్పి వెళ్ళింది. నాకైతే మస్తు క్యూట్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ ఏజ్ వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తున్నారు అని చాలా హ్యాపీ అనిపించింది. ఏందబ్బా ఊరికి అటు ఇటు తిరుగుతున్నాం అన్నట్టు అనుకుంటున్నారా? ఏం లేదు, ఏ బ్రాండ్లోకి వెళ్ళినా షాప్ చేద్దామని అక్కడ వీడియో తీయనియట్లేరు అనమాట. మేము షాపింగ్ చేసినవన్నీ పట్టుకొని ఇంకా నార్మల్గా బయట మన వాళ్ళకి చూపిద్దామని చెప్పి ఇట్లా వీడియోలు తీస్తూ ఉన్నింది. కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా చూపించాలనుకున్నా. ఫస్ట్ థింగ్, ఒకప్పుడు నేను కుక్కట్పల్లిలో ఉన్నప్పుడు 4M మాల్కి వీక్లో 1-2 times వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళాక చాలా చేంజ్ అయింది అనిపించింది. ఇంకా నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తారని అలా తిరుగుతూ కొన్ని షాప్ చేస్తూ ఎక్కడైతే వీడియో తీసుకోవచ్చో అక్కడ తీసుకుంటూ ఉన్నా అనమాట. అయితే ఇక్కడ హైలైట్గా ఇదొకటి షో పీస్ లాగా పెట్టారు. ఇదేంటంటే మగ్గం వర్క్ నేసేది, చాలా బాగుంది అసలు. ఇక్కడ అమ్మ కాసేపు చూసి ఇంకా దగ్గర నుంచి ఇద్దరం పరిశీలించి, పోచంపల్లి శారీస్ అనమాట. అంటే పోచంపల్లి నేసే మిషన్ ఏమో, పైనేమో పోచంపల్లి బోర్డే పెట్టారు. ఇంకా కాసేపు అమ్మ ఫోటోషూట్ ఇవన్నీ వేసుకొని కొంచెం నేసినట్టే బాగా ఫోటోషూట్ ఇచ్చారనమాట. ఎక్కడ వెళ్ళినా కొంచెం మమ్మీ ఫొటోస్ ఎక్కువ దిగుతారు, మంచి ఎక్స్ప్లోర్ చేస్తారు.
తిరిగి తిరిగి షాపింగ్ చేసి మా ఇద్దరి పని అయిపోయింది. ఇంకా కంపల్సరీ కాఫీ పడాలని చెప్పి కాఫీ అడిగితే ఇక్కడ కాఫీ లేదంట, ఫిల్టర్ కాఫీ లేదని చెప్పి క్యాపుచినో ఇచ్చారు. అది వచ్చేసి 180 రూపీస్ అంట ఈచ్ గ్లాస్. 2 గ్లాసులు ఇచ్చారు. ఎంతున్నాయంటే ఒక లోటాడు అంటారు చూసారా, ఇంట్లో లోటాడులో పోసుకొని తాగినట్టు అంతుంది. ఒక 2 సిప్పులకి వాంతి వచ్చినట్టు అయింది. అంత చండాలం ఉండే. అసలు మనం రోడ్డు పైన బండి పైన ఎప్పుడైనా ఆగి తాగినప్పుడు 5 రూపాయలు ఉండే ఛాయే సూపర్ టేస్ట్ ఉంటుంది. 180 రూపాయలు అంట. ఇది షోకి చూడ్డానికి తప్ప అసలు టేస్ట్ అయితే 1% కూడా బాగాలేదు. నాకు అస్సలు నచ్చలేదు. అక్కడ నేను అమ్మ ఒక 2-3 సిప్స్ తాగి ఏదో తలనొప్పి వస్తుందని 2-3 సిప్పులు తాగి మిగతాదంతా పడేసినాం. డబ్బులన్నీ దండగా అనిపించింది. ఈరోజు డబ్బులు ఏమన్నా వేస్ట్ చేసాము అంటే అది ఈ క్యాపుచినోకి మాత్రమే డబ్బులు వేస్ట్ చేసాము అనిపించింది. జనరల్గా నేను ఇంతవరకు తాగలేదు, ఇదే ఫస్ట్ టైం తాగడము. సో టేస్ట్ కూడా నాకు పెద్దగా ఏం నచ్చలే. టీవీలలో బయట క్యాపుచినో గురించి అంతగానం చెప్తుంటే ఎట్లుంటుందో అనుకున్నా. ఫైనల్గా ఈరోజు టేస్ట్ చేసేసిన, ఏమంత బాగాలేదని చెప్పి అర్థమైపోయింది. మేము ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతుంటే మా ముందు ఏదో హడావిడి జరిగిపోతుంది. జనాలందరూ ఆత్రంగా రావడము, అక్కడ గుంపులు నిల్చోవడము, ఇట్లంతా చూసి అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏంది ఇంతమంది జమ అయినారు, ఏమన్నా సేల్స్ లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా అని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళాను. అక్కడ ఏదో ఇది డైనింగ్ సెట్, అదే డిన్నర్ సెట్ ఏదో పెట్టారు. ఇంకా అది చూసి ఇంకా అట్లా ముందుకెళ్తే అదేదో ఒక ఈవెంట్ లాగా ఉండే. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఏదో ఈవెంట్ ప్రిపరేషన్స్, ఏదో ఈవెంట్ జరుగుతుంది అని అనిపించింది. ఆ పోస్టరు, ఆ లైటింగ్ అదంతా భలే ఉండే. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు. చూస్తే ఇదేంటంటే జేవి ప్రొడక్షన్స్ వాళ్ళ నీ దారి నీ కథ మూవీ ఆర్కెస్ట్రా ఫ్లాష్ మాబ్ ఈవెంట్ అనమాట. అసలు నేను ఏదన్నా ఈవెంట్ అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చూసిన హడావిడి, ఈ పోస్టరు ఇదంతా చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నా. కాసేపు చూద్దాం అనుకున్నా. కాసేపట్లోనే అక్కడ చాలామంది జనాలు గ్యాదర్ అయ్యారు. అసలు ఇంకా నాకు ఎగ్జైట్మెంట్ చాలా అయి ఉండే. అంటే ఇంతమంది అసలు ఏం చేస్తున్నారు, అంతగానం ఏం చూస్తున్నారు అనిపించింది. ఇంకా అక్కడికి మ్యూజిషియన్స్ అందరూ వచ్చి రెహమాన్ గారి పాటలు పాడడం స్టార్ట్ చేశారు. అసలు ఆ సౌండ్, వాళ్ళు ఇచ్చే ఆ మ్యూజిక్ అయితే అందరూ అసలు ఫ్రీజ్ అయిపోయి చూసినారు. అంత బాగుండే. నాకైతే అసలు చాలా అంటే చాలా నచ్చింది. అసలు డ్యాన్సే చెయ్యని నేను, నాకు కూడా బాడీ ఇట్లా పూనకం వచ్చినట్టు అనిపించింది. అంత బాగుండే. కట్ చేస్తే వీళ్ళందరూ రెహమాన్ గారి స్టూడెంట్స్ అంట. నా లైఫ్లో ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తా. అంటే నేను ఇంతవరకు లైవ్లో ఇట్లా ఒక ఈవెంట్ చూడలేదు. అందులోనూ మ్యూజిషియన్స్ ఇట్లా ప్లే చేయడం కూడా నేను చూడలేదు. లైవ్లో ఇదంతా చూడగానే నాకు చాలా అంటే చాలా నచ్చింది. చాలా బాగుండే. ఈవెన్ అక్కడ ఉన్న జనాలు కూడా చాలా ఇష్టపడ్డారు. విత్ ఇన్ ది సెకండ్స్ వాళ్ళు ప్లే చేయడం మొదలుపెట్టిన వెంటనే చాలామంది వచ్చారు. అయితే ఇక్కడ కాజల్ గారు హోస్ట్ చేస్తున్నారు ఈ ఈవెంట్కి. కాసేపట్లో తను కూడా జాయిన్ అయ్యి చాలా ఎనర్జెటిక్గా హోస్ట్ చేశారు. ఆ ఈవెంట్కి తన హోస్టింగ్ అనేది ఇంకొంచెం హైప్ తెచ్చింది అనిపించింది నాకు. కింద స్టేజ్ దగ్గర ఒక 100-200 మంది జనాలు ఉంటారు. ఇంకా పైన అయితే ఒక్కసారి చూడండి, అసలు అందరూ చుట్టుముట్టేశారు. మొత్తం 4 ఫ్లోర్స్ ఏమో ఉంటే 4 ఫ్లోర్స్లో అందరూ చుట్టుముట్టి చాలా బాగా చూస్తూ ఎంజాయ్ చేసేసారు అందరూ. అంటే అంత బాగుంది ఆ ఈవెంట్. జేవి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ వచ్చేసి తిను హర్షిత గారు. అసలు చాలా బాగా మాట్లాడారు. ఈవెంట్ అంతా ఆర్గనైజింగ్ కూడా వీళ్ళే చూసుకున్నారు. తిను వచ్చేసి వంశీ గారు, హర్షిత గారి హస్బెండ్. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి నీ దారే నీ కథ మూవీ మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. హీరో, హీరోయిన్ అండ్ ఇంకొక 3 ఉన్నారు. టీం అందరినీ కూడా నేను కలిశాను. వీళ్ళ సోషల్ మీడియా అంతా అసలు ఎంత ఫన్గా ఉందంటే అసలు నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఈ ఈవినింగ్ అయితే నాకు ఇలా జరిగింది. చాలా హ్యాపీగా సరదాగా అమ్మతో కలిసి సరదాగా స్పెండ్ చేశాను. అమ్మ నేను కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినాము. అంత షాపింగ్ తర్వాత ఈ ఈవెంట్ మాకు ఒక రీఫ్రెషింగ్ లాగా ఉండే. ఈవినింగ్ చాలా బాగా చాలా రోజుల తర్వాత అమ్మ నేను మంచిగా స్పెండ్ చేసినాం అనిపించింది. మీరు మీ అమ్మగారితో
అసలు లాస్ట్ ఎక్కడ టైం స్పెండ్ చేశారో కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వ్లాగ్ ఎట్లుందనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు.